ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7 నుండి 12వ వచనం వరకు జాగ్రత్తగా వినండి. అంతటా పరలోకమందు యుద్ధం జరిగింది. మిఖాయేలు అతని దూతలు ఆ ఘటసర్పముతో యుద్ధము చెయ్యాలని ఉండగా, ఆ ఘటసర్పము దాని దూతలు యుద్ధం చేశారు గాని గెలవలేకపోయారు. గనుక పరలోకమందు వారికి ఇక స్థలం లేకపోయింది. కాగా సర్వలోకమును మోసపుచ్చుతూ అపవాది అని, సైతాను అని పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘటసర్పము పడద్రోయబడింది. అది భూమి మీద పడద్రోయబడింది. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడ్డారు. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పటం విన్నాను: రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపేవాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణ, శక్తి, రాజ్యము మన దేవునివి అయ్యాయి. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుది అయింది. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా, ఉత్సహించండి. భూమి, సముద్రమా, మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ వద్దకు దిగివచ్చి ఉన్నాడు. శ్రోతలు వింటున్నారా? స్త్రీ మగ శిశువును కన్నది. స్త్రీ అంటే ఇశ్రాయేలు జాతి, శిశువు యేసుక్రీస్తు. ఆయన సమస్త జనముల నేలే రాజు. ఆ శిశువు దేవుని వద్దకు కొనిపోబడ్డాడు, అనగా ఆరోహణమయ్యాడు. ప్రకటన గ్రంథం ఆరోహణమైన క్రీస్తును, మహిమలోని క్రీస్తును మనకు చూపుతుంది. యేసు ఆరోహణ మహిమ ప్రత్యక్షమే ప్రకటన గ్రంథం. ఆయన గ్రంథపు ముద్రలు విప్పటానికి యోగ్యుడు. ఒక్కొక్క ముద్ర విప్పుతూ ఉంటే ఎన్నెన్నో సంఘటనలు జరిగాయి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం అంటోంది: మన విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించేవాడు అయిన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెమును ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. పరలోకములో ఉండి యేసు ఏమి చేస్తున్నాడు? ఆయన గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు. ఆయనే ఈ రోజున సంఘ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నాడు. ఆ స్త్రీ మగ శిశువును కన్నది. ఇశ్రాయేలు నుండే యేసు వచ్చాడు. సంఘం యేసుక్రీస్తు నుండి వచ్చింది. యేసు శరీరరీతిగా ఇశ్రాయేలు జాతి నుంచే వచ్చాడు. రోమాపత్రిక 9వ అధ్యాయం 4-5 వచనాలు: వీరు ఇశ్రాయేలీయులు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో పౌలు అన్నాడు: అబ్రహాముకు అతని సంతానమునకు వాగ్దానములు చేయబడ్డాయి. ఆయన అనేకులను గూర్చి అన్నట్లు సంతానములకు అని చెప్పక ఒకణ్ణి గూర్చి అన్నట్లే నీ సంతానమునకు అన్నాడు. ఆ సంతానము క్రీస్తు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలు: కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని, ధర్మశాస్త్రానికి లోబడి ఉన్న వారిని విమోచించడానికి ధర్మశాస్త్రానికి లోబడిన వాడయ్యాడు. ధర్మశాస్త్రము అంటే ఇశ్రాయేలుకు ఇవ్వబడిన మోషే ప్రోక్తమైన ధర్మశాస్త్రం. ఆయన ధర్మశాస్త్రానికి లోబడినవాడు కావటం అవతార విశేషం. ఇశ్రాయేలు ఒక జాతిగా ఏర్పడకముందే దేవుడు అబ్రహాముతో అన్నాడు: నిన్నొక గొప్ప జాతిగా చేస్తాను, ఆ జాతిలో నుండి క్రీస్తును పంపుతాను. మనకు శిశువు పుట్టాడు, కుమారుడు అనుగ్రహించబడ్డాడు. మనకు అని యెషయా అన్నాడంటే ఇశ్రాయేలు జాతికి అని అర్థం. సంఘం కాదు, అన్యులు కాదు,
ఇశ్రాయేలును గురించిన వాగ్దానమిది. ఆ స్త్రీ అరణ్యములోనికి పారిపోయింది. ఆమెను పోషించడానికి దేవుడు ఆమెకు స్థలం సిద్ధపరచి ఉంచాడు. మహాశ్రమలు మరీ ఉద్ధృతమైనప్పుడు శేషిత ప్రజలను ఆయన కాపాడతాడు. సరే, ఇప్పుడు పరలోకములో యుద్ధం చూడండి. మిఖాయేలు అనే ప్రధాన దూత యుద్ధం ప్రకటించాడు. ఘటసర్పముతో యుద్ధం. దేవునికి దేవ విరోధి అయిన సైతానుకు మధ్య యుద్ధం. అది ఈనాటిది కాదు, అనాది కాలం నుంచి ఉన్న యుద్ధమే. సైతానుకు పరలోకంలో ప్రవేశించడానికి అనుమతి ఉంది. యోబు గ్రంథం 1-2 అధ్యాయాలలో సైతాను పరలోకానికి వస్తూ పోతూ ఉన్నాడు. జకర్యా 3వ అధ్యాయం 2వ వచనం, యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబడడము, సైతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలువబడడము అతడు నాకు కనపరిచాడు. సైతాను, యెహోవా నిన్ను గద్దిస్తాడు. యెరూషలేమును కోరుకునే యెహోవా నిన్ను గద్దిస్తాడు. ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివివలినే ఉన్నాడు కదా అని యెహోవా దూత సైతానుతో అన్నాడు. శ్రోతలు గ్రహించండి, సైతానుకు దేవుని సన్నిధిలోకి ప్రవేశమున్నది. సైతాను దేవునితో మాట్లాడగలడు. లూకాసు వార్త 22వ అధ్యాయం 31వ వచనంలో ప్రభువు అన్నాడు, సీమోను సీమోను, ఇదిగో సైతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించడానికి మిమ్మును కోరుకున్నాడు. అంటే పేతురును శోధించడానికి సైతాను దేవుని వద్ద నుండి అనుమతి పత్రం తెచ్చుకున్నాడు. మిఖాయేలు ఎవరు? ఇతడు దేవుని ప్రధాన దూత. యూదాపత్రిక 9వ వచనం, ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదిస్తూ మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగించక ప్రభువు నిన్ను గద్దించునుగాక అన్నాడు. ఇంకా కొందరు ప్రధాన దూతలు ఉండవచ్చు, గాని మిఖాయేలుకు ఇశ్రాయేలు జాతిని గురించిన బాధ్యతలు అప్పగించబడినవి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం, పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించాడు. ఇంకా పారసీక రాజుల సముఖమున నేను నిలుచుండగా ప్రధానాధిపతులలో మిఖాయేలు అనే ఒకడు నాకు సహాయము చేయడానికి వచ్చాడు. అవును, మిఖాయేలు ప్రధాన దూతలలో ఒకడు. 2 ప్రధాన దూతల పేర్లు మాత్రమే బైబిలులో రాయబడి ఉన్నాయి, మిఖాయేలు, గబ్రియేలు. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 21వ వచనం, సత్యగ్రంథమందు రాసినది మీకు చెబుతాను, మీ అధిపతి అయిన మిఖాయేలుగాక ఈ సంగతులను గూర్చి నా పక్షముగా నిలువ తెగించినవాడు ఒక్కడూ లేడు. మీ అధిపతి అయిన మిఖాయేలు ఈ మాటలు దేవుడే దానియేలుతో అన్నాడు. మీ అధిపతి అనగా ఇశ్రాయేలీయుల అధిపతి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం, ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతి అయిన మిఖాయేలు వస్తాడు. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికీ కలుగనంత ఆపద కలుగుతుంది. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకుంటారు. శ్రోతలు, ఇది అసలు సంగతి. మహాశ్రమల కాలమది. మిఖాయేలు వచ్చి సైతానును పరలోకము నుండి గెంటివేస్తాడు. మిఖాయేలుకు ఇశ్రాయేలు జాతిని గురించిన సమస్త బాధ్యతలు అప్పగించబడినవి. ఈ పాఠంలో మహాభీకరమైన యుద్ధ దృశ్యం కనిపిస్తోంది. సైతాను విరమించుకున్నట్లే లేదు. సైతాను అతని దూతలు పరలోకం నుంచి భూమి మీదికి పడద్రోయబడ్డారు. లూకాసు వార్త 10వ అధ్యాయం 18వ వచనంలో ఈ సంగతే ప్రభువు చెప్పాడు. సైతాను మెరుపువలె ఆకాశము నుండి పడటం చూచాను. ఈ ఘటసర్పాన్ని గుర్తించండి. ఇతడిని గురించిన వివరాలెన్నో మనకు చెప్పబడినవి. అతని ఆచూకీ తెలుసుకొని ఉండాలి. వాని కుతంత్రాలను మనము ఎరిగి ఉండాలి. అతడు వెలుగుతోతలాగా వచ్చి ఈ రోజున ఎందరినో మోసం చేస్తున్నాడు.
సైతానే లేడు అని బుకాయించే ప్రబుద్ధులు సైతాను చేతిలో అతని గుప్పిట్లో ఉన్నారు. జాగ్రత్త. వీడెవరు? ఆది సర్పం. ఏదెను తోటలో ఆదికాండంలో కనపడుతున్నది ఈ సర్పం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం ప్రభు అన్నాడు, ఆది నుండి వాడు నరహంతకుడు, అబద్ధికుడు. ఆది సర్పం అనగా వృద్ధ సర్పం. ఆదియందే ఏదెను తోటలో ఉన్న సర్పం. ఇతడు అపవాది, సహోదరులపై అపనిందలు మోపేవాడు. వీడి అపవాదాలను తిప్పికొట్టడానికే మనకు పరలోకమందు ఉత్తరవాది, న్యాయవాది ఉన్నాడు. ఆయనే క్రీస్తు. తండ్రి ఎదుట మన పక్షముగా నిలువబడి ఆయన వాదిస్తాడు. ఈ అపవాది నీకు నాకు ఎన్నో అగచాట్లు తెచ్చి పెడతాడు. మనలను గురించి పరలోకంలో దేవునికి అబద్ధాలు చెప్తాడు. ఆదాము హవ్వలకు దేవుణ్ణి గురించి అబద్ధాలు చెప్పాడు. యోబును గురించి దేవునికి అబద్ధాలు చెప్పాడు. యేసు ప్రభువును శోధిస్తూ అబద్ధాలాడాడు. వాక్యాన్ని మార్చి వక్రభాష్యం చెప్పాడు. అతడు అపవాది. అయితే మన తరఫున వాదించే ఉత్తరవాది యేసుక్రీస్తు. 1 యోహాను 2వ అధ్యాయం 1వ వచనం, నా చిన్న పిల్లలారా, ఎవడైనా పాపము చేయకుండుటకు ఈ సంగతులు మీకు రాస్తున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు. ఆయన మన పక్షాన వాదించే న్యాయవాది, ప్లీడరు. ప్రతికక్షి సైతాను. అతడు నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే. వాడు అబద్ధాలకు మూలం. అబద్ధాలకు వాడే జనకుడు. అపనిందలు, ఉబుసుపోక కబుర్లు ఎక్కడ ఉంటాయో అక్కడే అపవాది ఉన్నాడని మనం పసికట్టాలి. వీనికి సైతాను అని మరో పేరుంది. సైతాను అంటే శత్రువు అని అర్థం. అతడు దేవునికి, దేవుని బిడ్డలకు ప్రబల విరోధి. 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహము వలె ఎవరిని మింగేదా అని వెదుకుతూ తిరుగుతూ ఉన్నాడు. సైతాను వలలో పడకుండా జాగ్రత్తగా ఉండండి. తప్పుడు సిద్ధాంతాల వలలో పడవద్దు. సైతాను విశ్వాసులను మింగాలని చూస్తున్నాడు. వాడి గర్జనలకు భయపడకండి. అపవాదిని ఎదిరించండి. అప్పుడతడు మీ వద్ద నుండి పారిపోతాడు. సైతాను వైపు చూడవద్దు, యేసు వైపు చూడండి. ఆయన యందే లక్ష్యముంచండి. ఆయనే మనలను గెలిపించేవాడు. ఆయన మనకు సాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. ఈ ఘటసర్పానికి మరో పేరుంది, సర్వలోకమును మోసపుచ్చేవాడు. ఇప్పుడు కొందరిని మోసగిస్తాడు. అయితే ఆ రోజున సర్వలోకాన్ని మోసగిస్తాడు. మనుషులను మభ్యపెడతాడు. ఆదాము హవ్వలను నమ్మించాడు, ఒప్పించాడు. మీరు దేవునితో సమానమైపోతారు అన్నాడు. లోకం, శరీరం, సైతాను, ఈ 3 శోధనత్రయం. సువార్తను నమ్మకుండా చేస్తాడు. సందేహాలు, సంశయాలు కలిగిస్తాడు. మనుష్యులు రక్షించబడడం సైతానుకు బొత్తిగా ఇష్టం లేదు. రక్షణ ప్రసక్తి లేకుండా నీవు గుడికి వెళ్ళు, క్రైస్తవ పనులు చెయ్యి, వాడికి ఎట్టి అభ్యంతరము ఉండదు. 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనం ఏమంటోంది? దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచే సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగచేశాడు. సైతాను సింహం, భయపడాలి. అతను ఘటసర్పం, మరీ భయపడాలి. అతడు వెలుగుదూతలాగా వస్తాడు, ఇంకా మరీ జాగ్రత్తగా ఉండాలి. అనేక మందిని వెలుగుదూత వేషంలో వచ్చి మోసం చేస్తాడు. అప్పుడు యోహాను విన్న మాటలు ఎంతో అర్థవంతమైనవి. అది గొప్ప స్వరం. యోహాను వింటున్నాడు. సైతాను అనే ఘటసర్పం పడద్రోయబడినప్పుడు పరలోకంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. విముక్త ప్రజానీకం దేవుణ్ణి స్తుతిస్తున్నారు. పాత నిబంధన భక్తులు, శ్రమల కాలంలో హతసాక్షులై వచ్చిన వారు
అందరూ ఏకకంఠంతో ప్రభువును స్తుతిస్తున్నారు. దేవా, నీకు స్తోత్రం. అపవాదిని పడద్రోశావు. వీడు రాత్రింబగళ్ళు నీ ఎదుట సహోదరుల మీద అబద్ధ నేరారోపణలు చేస్తూ ఉంటాడు. వీడికి పొద్దస్తమానము ఇదే పని. యేసుక్రీస్తు పునరుత్థానుడైన తరువాత ఆయన సైతాను పట్ల తీసుకున్న చర్య ఇది మొదటిది. అతని అనుచరులను భూమి మీదికి పడద్రోశాడు. ఆ తరువాత ప్రభువు సార్వభౌముడై సమస్తాధికారాన్ని తన చేతిలోకి తీసుకుంటాడు. యేసు శిలువ మీద చనిపోయి మహావిజేతగా తిరిగి లేచాడు. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం అంటోంది, దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో శిలువకు కొట్టి దానిమీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మనలను జీవింపచేశాడు. తన మరణము ద్వారా మనకు రక్షణ ప్రసాదించాడు. పాప రుణపత్రాన్ని యేసు శిలువపై మేకులతో కొట్టి రుణాన్ని రద్దు చేశాడు. ప్రభువే మొత్తం రుణము తీర్చాడు. ఆయనే ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచాడు. యేసు ప్రభువు ఆరోహణమైనందున ఇదంతా జరిగింది. ఆయన పునరుత్థానుడై మృతుల లోకానికి వెళ్లి అక్కడి చెరను అనగా పాత నిబంధన భక్తులను విడిపించుకొని పరలోకానికి ఎక్కి వెళ్ళాడు. వారందరూ కలిసి ఇప్పుడు పరలోకంలో ప్రభువును స్తుతిస్తున్నారు. పరలోక స్తుతి పాఠంలో 4 విధములైన స్వేచ్ఛలు యేసు రక్త ప్రభావము చేత మనకు లభించాయి. యేసు రెండోసారి వచ్చినప్పుడు ఈ చతుర్విధ అనుభవాలు మనలో పరలోకమందు సంపూర్ణ సిద్ధి నొందుతాయి. 1 రక్షణ. ఈ అనుభవం మనకు ఇక్కడ ఆరంభమైంది, అక్కడ పరాకాష్ఠకు వస్తుంది. 1 యోహాను 3వ అధ్యాయం 2వ వచనం, ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమి అవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూస్తాము గనుక ఆయనను పోలి ఉంటాము. 2 శక్తి. ఈ లోకములో రాజ్యాలు తమ శక్తిని దుర్వినియోగం చేస్తాయి. అందుకే యుద్ధాలు వస్తాయి. యేసు చేతిలో శక్తి సద్వినియోగమవుతోంది. 3 రాజ్యం. ప్రభువు తన రాజ్యాన్ని ఈ భూమి మీద స్థాపించబోతున్నాడు. అంతవరకు ఈ లోకంలో శాంతి, నీతి, స్వేచ్ఛ అనేవి ఉండవు. 2వ రాకడలోనే యేసు రాజ్య సంస్థాపనమందే శాంతి సమాధానములు భూమిపై నెలకొంటాయి. 4 అధికారం. ఇంతవరకు యేసుక్రీస్తు అధికారాన్ని తన చేతిలోకి తీసుకొని ఉండలేదు. అనేకులు రక్షించబడాలి, సువార్త అందరికీ అందాలి. అప్పుడు గాని అంతం రాదు. యేసు రక్తం మనలను నిరపరాధులనుగా ఆయన ఎదుట నిలువబెడుతుంది. గొర్రెపిల్ల రక్తమే జయం. ఆయన రక్తం లేనిదే మనకు జయం కలగదు. తామిచ్చిన సాక్ష్యాన్ని బట్టి వారు జయించారు. వారందరూ హతసాక్షులు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 33వ వచనం, ప్రభువు అన్నాడు, మనుష్యుల ఎదుట ఎవడు నన్ను ఎరుగనంటాడో వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను ఎరుగనంటాను. సాక్ష్యమివ్వాల్సింది సంఘంలో మాత్రమే కాదు, బయట లోకమెదుట నీ సాక్ష్యం పరీక్షించబడుతుంది. ప్రతిఘటనలు ఉంటేనే కాని నీ సాక్ష్యం నిజాయితీ రాణించవు. వారు మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. యేసుక్రీస్తుకే వీరు తమ జీవితంలో ప్రథమ స్థానమిచ్చారు. యేసు ప్రేమ తరువాతనే తమ ప్రాణం. యేసును వారు ప్రాణాధికంగా ప్రేమించారు. గొర్రెపిల్ల రక్తం మన సాక్ష్యం, యేసు ప్రభు వంటి అధిక ప్రేమ, ఈ 3 ఉత్తమ క్రైస్తవ లక్షణాలు.
పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని ప్రభువు 3 సార్లు అడిగాడు. తన ప్రేమ అంత ఉన్నత స్థాయికి చెందినది కాకపోయినా ప్రభువు అతని సాక్ష్యానికి సంతోషించి అన్నాడు, అయితే నా గొర్రె పిల్లలను మేపు, నా గొర్రెలను కాయి. అపవాది సమయము కొంచెమే, 42 నెలలు. అందుకే వానికి అంత అక్కసు. పరలోకంలో ఘటసర్పము పడద్రోయబడినందుకు సంతోషం, అయితే భూమి మీద, సముద్రము మీద శ్రమ. ఇది 3వ శ్రమ. 7 పాత్రల కుమ్మరింపు వరకు ఇది కొనసాగుతుంది. పాఠం ఇంతటితో సమాప్తం.